గత ప్రభుత్వం 19 నుంచి 24 దాకా ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రవర్తించుంటే ఏమై ఉండేది రాష్ట్రం? చాలా మంచి మాట చెప్పవుతాం, నిజంగా చెప్తాం. సార్ మా మీద టార్గెట్ ఎందుకు చేస్తున్నారు మాకు అర్థం కావట్లేదు. ఈ రోజు ఇట్లా చేశారు, అప్పుడు నాకే రాయేశారు, మళ్ళీ గొడవ పెట్టుకొని ఎలక్షన్ అప్పుడు నాకే వేశారు సార్. 16 కోళ్ళు దెబ్బతిన్నాయి, చాలా ఇబ్బంది పడ్డాను, ఇప్పటికీ ఏమి తినలేను. ప్రతి ఇట్లా చేస్తా పోస్తే ప్రతి ఒక్కరు గోస్ట్ అనేది ఉంటుంది. ఈ గోస్ట్కి ఎవరు అతీతులు కారు. ఆ మనసులో పుట్టినటువంటి ఆవేదన ఉంటుంది, దానికి ఏ శక్తి కూడా దానికి ఆపే శక్తి ఉండదు. నేను వేదాంత ధోరణితో కూడా చెప్తుండా, ఇంతమందిని అక్రాస్ ది స్టేట్, రాష్ట్రం మొత్తం మీద మీరు వేధించినోడు ఎవడు? ప్రతిరోజు ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఆస్తులన్న కబ్జా చేస్తున్నారు, స్త్రీలను చెరబడుతున్నారు, పసుగణాలతో మీరు తోలుకొని పోతున్నారు, గ్రామాల్లోకి రానికుండా తరిమేస్తున్నారు. నేనే ఆ కుటుంబాల తరఫున చేస్తున్నా బాబు. నిన్న వచ్చింది వాదన. పిన్నెలే ఉందండి, ఒక 19 నుంచి 24 దాకా ఉన్న ఒక ఎమ్మెల్యే పెద్దారెడ్డిని తన నియోజకవర్గంలో ఎంటర్ కానికుండా చేస్తున్నారు. వస్తే చంపేస్తామని చెప్పి ప్రభుత్వం కళ్ళప్పకి చూస్తుందంటే ఎక్కడికి పోతున్నాం మనం? వద్దు, ఈ ఒరవడి మీరు తెర దించండి. ఈ తెర అట్నే ఎత్తిపెట్టుంటే రేపు ఎవరు అధికారంలోకి వచ్చి